ఎండలు దంచి కొడుతున్నాయి. అసలు లాస్ట్ 2 డేస్ అయితే విపరీతమైన హీట్. ఖాళీగా నుంచినా కానీ చెమటలు వచ్చేస్తున్నాయి. అంత వేడిగా ఉంది. సో ఈ హాట్ సమ్మర్‌ని బీట్ చేయడానికి ఒక కూల్ కుల్ఫీ చేసుకుందాము. కేసర్ పిస్తా కుల్ఫీ. అది కూడా మట్కాలో చేసుకుందాము. చాలా సింపుల్‌గా, చాలా క్విక్‌గా చేసుకుందాము. కుల్ఫీ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. ఎక్కువ పాలను తీసుకొని దాన్ని ఒక 2, 3 గంటలు మరిగించి రబడీలా చేసి దాంతో కుల్ఫీ చేసుకుంటారు. కానీ మీకు ఇవాళ ఒక షార్ట్‌కట్ రెసిపీ చూపిస్తాను. చాలా క్విక్‌గా, చాలా ఈజీగా అయిపోతుంది. గంటలు స్టవ్ దగ్గర ఉంచాల్సిన అవసరం లేదు. కానీ టేస్ట్ మాత్రం ఇంకా సూపర్గా ఉండేది. డ్రై ఫ్రూట్స్ వేసి చేసుకుందాము. దీనికోసం ముందుగా ప్యాన్లో చిక్కటి ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. పాలతో చేసుకునే ఏ స్వీట్లైనా, కుల్ఫీలైనా, పాయసాలైనా వీటికి ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడండి. ఎంత చిక్కటి పాలు వాడితే మీకు టేస్ట్ అంత మంచిగా ఉండేది. ఎందుకంటే పాలల్లో హై ఫ్యాట్ కంటెంట్ ఉండడం వల్లే మనకు తినడానికి మంచి టేస్ట్ వచ్చేది. సో ఈ పాలని ఒక్కసారి బాయిల్ చేసుకోండి. ఎక్కడా కింద అడుగంటకుండా దీన్ని కలుపుతా బాయిల్ చేయండి. ఒక ఉడికొచ్చేంత వరకు. పాలు బాయిల్ అవుతున్నాయి కదా, దీనికి ఒక చీట్ కూడా చెప్తా అన్నా కదా, మన డ్రై ఫ్రూట్స్ ఈ చీట్ కూడా అనమాట. ఒక చిన్న మిక్సీ జార్లో ఒక 7-8 జీడిపప్పులు, ఒక 5-6 బాదం పప్పులు, కొన్ని పాలు పోసేసి మూత పెట్టేసి దీన్ని ఒక ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇదే మన కుల్ఫీ బేస్. మన పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇక్కడ పాలు కూడా బాయిల్ అయిపోతున్నాయి. ఈ పేస్ట్ వేయగానే చూడండి ఎంత చిక్కగా అయిపోతుందో. ఇప్పుడు పలచగా ఉన్నాయి కదా. ఈ పేస్ట్ వేసి ఒక్క నిమిషంలోనే దీనికి మంచి చిక్కదనం వచ్చేస్తుంది. మనం పాలను మరిగించి అవి చిక్కగా అయిపోతాయి కదా. దానికి షార్ట్ కట్టే అనమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం అనుకోండి, ఆ డ్రై ఫ్రూట్స్ వల్ల స్పెషల్గా జీడిపప్పు, బాదం వల్ల మన పాలకి మంచి చిక్కదనం వచ్చింది. సో ఈ చీట్ కూడా వాడుకొని చాలా టైం సేవ్ చేసుకోవచ్చు. టేస్ట్లో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు, నాది గ్యారెంటీ. కుల్ఫీ అంటే బేసిక్గా ఏంటంటే చిన్న ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యి ఒక మిల్క్ బేస్డ్ డెజర్ట్ అనమాట. సో మనము పాలను అలానే ఫ్రీజ్ చేసామనుకోండి, పాలలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఫ్రీజ్ అయినప్పుడు చాలా గట్టిగా రాయిగా ఉంటుంది. మన కుల్ఫీ అలా ఉండకూడదు. కొరికినప్పుడు స్మూత్గా కరిగిపోవాలి. అలా అవ్వాలంటే ఆ కుల్ఫీ బేస్లో ఉన్న ఐస్ క్రిస్టల్స్ అన్నీ తగ్గించాలి. ఆ తగ్గించాలంటే ఏదైనా పాలను ఎక్కువసేపు బాయిల్ చేయాలి, లేకపోతే ఇలాంటి డ్రై ఫ్రూట్స్ వేసి ఐస్ క్రిస్టల్స్ అన్నింటి చిన్న క్రిస్టల్స్లా మార్చాలి. సో ఈ టెక్నిక్ వాడుకున్నా కానీ మీ కుల్ఫీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక 3-4 నిమిషాలు కుక్ చేయండి. మనము జీడిపప్పు, బాదం పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోండి. మాక్సిమం 5 మినిట్స్ కుక్ చేసుకోండి. మీకు ఆ పాలు మంచిగా చిక్కగా అయిపోవడం స్టార్ట్ అవుతుంది. చూడండి పాలలో ఎంత చిక్కదనం వచ్చేసిందో. సో ఈ మాత్రం చిక్కదనం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 లీటర్ పాలు మీరు తీసుకుంటే దీనికి ఆల్మోస్ట్ 80 గ్రామ్స్ వరకు పంచదార పడుతుంది. 70 గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఫ్రీజ్ అయిన తర్వాత మనకు టేస్ట్ అంత మంచిగా తెలియదు. నాలుక పైన చల్లగా ఉన్న వస్తువులకి టేస్ట్ తెలియదు కాబట్టి కొంచెం స్వీట్నెస్ ఎక్కువ వేసుకోవాలి. అందుకని ఒక 80 గ్రామ్స్, 1 లీటర్ పాలను మరిగించుకొని దాంట్లో జీడిపప్పు అన్నీ వేసుకున్న తర్వాత ఒక 80 గ్రామ్స్ షుగర్ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో పంచదార వేసేయండి. పంచదారలో తేమ ఉండిద్ది. చాలామందికి తెలియదు పంచదార డ్రైగా ఉండిద్ది కదా, తేమ ఎలా ఉండిద్ది అని చెప్పి. పంచదారలో మాయిశ్చర్ ఉండిద్ది. సో ఆ మాయిశ్చర్ కూడా ఏగానే కుక్ అయిపోయి మొత్తం వెళ్ళిపోవాలి మనకు బయటికి. అప్పుడే పర్ఫెక్ట్గా ఫ్రీజ్ అవుతుంది. సో షుగర్ వేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఓవరాల్గా స్టార్టింగ్ 5 మినిట్స్, జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్, షుగర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్, 15 మినిట్స్లో మీ కుల్ఫీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో పంచదార వేసి హై హీట్లో ఒక మంచి బాయిల్ వచ్చిన తర్వాత కలుపుతా దీన్ని కుక్ చేసుకోండి. ఇప్పుడంటే మన దగ్గర బ్లాస్ట్ ఫ్రీజర్లో వచ్చే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఏ కుల్ఫీనైనా, ఐస్ క్రీమ్ అయినా 10-15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అంత హైటెక్ అడ్వాన్స్ మెషిన్స్ వచ్చాయి. కొన్ని సంవత్సరాల కిందట ఢిల్లీ ప్రాంతంలో ఐస్ క్రీమ్లు మొగల్స్కి చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళు కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఐస్ తెప్పించేవాళ్ళు. ఐస్ తెప్పించుకొని ఢిల్లీలో ఐస్ క్రీమ్ చేసుకునేవాళ్ళు. ఢిల్లీలో కూడా చాలా విపరీతంగా ఎండలు ఉంటాయి. సో మనకు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఫ్రీజర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈ కుల్ఫీని మట్కాలో చేస్తున్నాను. మీకు మట్కాలు రకరకాల షేపుల్లో, సైజుల్లో దొరుకుతాయి. ఇది మోస్ట్ కామన్ అనమాట షాప్స్లో అమ్మేది. మీరు ఇలా ఫ్లాట్ దాంట్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా డీప్ దాంట్లో కూడా చేసుకోవచ్చు. మీరు కొత్త మట్కాలు ఎప్పుడు కొనుక్కొచ్చినా వాటర్లో ఒక 2-3 గంటలు నాననివ్వండి. అవి నానిన తర్వాత దాన్ని తీసేసి మంచిగా సోప్ లేకుండా కడిగేసి ఆరబెట్టేసుకొని వాడుకోండి. అప్పుడు మీకు కుల్ఫీలకైనా దేనికైనా దీన్ని సెట్ చేసుకోవచ్చు. శ్రీఖండ్ సర్వ్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా టేస్టీగా ఉంటాయి. సో ఒకసారి ఈ ఎండాకాలంలో ఈ మట్కాలు కొనుక్కొచ్చుకోండి. మొత్తం అన్ని రకాల కుల్ఫీలు నేర్పిస్తాను. అన్నిట్లో ఫుల్ పైసా వసూలు చేసుకోవచ్చు. ఇవి చాలా చీప్గా ఉంటాయి. ఒక పీస్ మీకు ఆల్మోస్ట్ 8 రూపీస్, 9 రూపీస్, 10 రూపీస్ వరకు దొరికిపోతాయి మీ బేరం ఆడే స్కిల్స్ బట్టి. సో ఇవి కొనుక్కుంటే మట్కాల్లో కుల్ఫీ చేసుకోవచ్చు. మన కుల్ఫీ బేస్ రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లో తీసి చల్లార్చేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాతే దీంట్లో యాలకుల పొడి వేయండి. ఎందుకంటే యాలకుల పొడి చాలా ఫ్రెజైల్. వేసి ఉడికిస్తే దీని ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది. ఆపి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాక వేస్తున్నాను కొంచెం పిస్తా పప్పు, అలానే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఇంగ్రీడియంట్ ఆర్ స్పైస్ సాఫ్రన్, కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత దీన్ని చల్లార్చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత మనం మట్కాల్లో వేసుకుందాము. ఆ మట్టి పాత్రలో వేసి ఒక 6 అవర్స్ ఫ్రీజ్ చేసుకున్నాం అనుకోండి, మనకు చల్ల కుల్ఫీ రెడీ అయిపోతుంది. సో ఇది చల్లారిన తర్వాత మనం మట్కాల్లో వేసుకుందాం. ఇలా మట్టి పాత్రలో మన కుల్ఫీ మిశ్రమాన్ని వేసేయండి. ఒకవేళ మీ దగ్గర మట్టి పాత్రలు లేకపోతే మీరు స్టీల్ గ్లాసుల్లో దేంట్లో అయినా వేసుకోవచ్చు. పైనుంచి కొంచెం గార్నిష్కి
పిస్తా, అలానే కొంచెం కుంకుమ పువ్వు. మనకు ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇదే కనపడింది కదా, అందుకని ఇందులో కలిసిపోకుండా పైనుంచి కొంచెం కుంకుమ పువ్వు పిస్తా వేసుకున్నాం అనుకోండి, అప్పుడు దీని పేరు పెట్టాం కదా కేసర్ పిస్తా కుల్ఫీ అని. అలానే కొంచెం గులాబీ రేకులు. గార్నిష్ మొత్తం చేసుకున్న తర్వాత ఒక సిల్వర్ ఫాయిల్తో దీన్ని కప్పేసేయండి, ఇలా టైట్గా సీల్ చేసేయండి. ఇలా సీల్ చేసుకున్న వీటన్నిటిని ఫ్రీజర్లో ఒక 6 to 8 hours పెట్టుకోండి. బెస్ట్ ఏంటంటే ఓవర్ నైట్ వదిలేసేయండి, ముందు రోజు సాయంత్రం చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు దాన్ని డిస్టర్బ్ చేయకండి. ఊరికే ఫ్రీజర్ తలుపు ఓపెన్ చేసి చూడకండి అయ్యిందా అని చెప్పి. అది అవ్వదు, అది ఎంతసేపట్లో అవ్వాలో అంతసేపట్లోనే అవుతుంది. మీరు ఊరికే తలుపు ఓపెన్ చేసిన తొందరగా అవ్వదు, ఉల్టా మీకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, ఆ ఫ్రీజర్లో ఉన్న టెంపరేచర్ కూడా లాస్ అవుతూ ఉండేది. సో పెట్టేసి మర్చిపోండి, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అసలు చేసేమని మర్చిపోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసుకోండి, మీ కుల్ఫీలు పర్ఫెక్ట్గా ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు కూల్గా ఎంజాయ్ చేద్దాం. 12 hours లేటర్ ఒక నైట్ అంతా ఫ్రీజర్లో కూర్చున్నాయి. ఇప్పుడు కరెక్ట్ టైం అనమాట. కరెక్ట్ ఎత్తిపోయిన ఉన్నాడు సూర్యుడు, సంపి కొడుతుంది ఎండ. ఇప్పుడు ఈ కుల్ఫీ తింటే యాక్చువల్ మజా వచ్చింది. ఎంతైనా మట్కా కుల్ఫీ. నాలాగా ఎండలో కూర్చొని తినాల్సిన అవసరం లేదు, ఏసీలో కూర్చొని కూడా తినొచ్చు. కానీ ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ కుల్ఫీ అనమాట. మీకు ఇంకేమైనా వెరైటీ కుల్ఫీ కావాలంటే కంపల్సరీగా కామెంట్ చేయండి, చేసుకుందాము. కుల్ఫీలో నా ఫేవరెట్ అనమాట ఇది కేసర్ పిస్తా, అంటే కుంకుమ పువ్వు పిస్తా వేసుకుంటాము. ఎక్సలెంట్ ఫ్లేవర్ అనమాట. కుల్ఫీ అండ్ కేసర్ అల్టిమేట్ కాంబినేషను. సో తప్పకుండా ట్రై చేయండి. కుల్ఫీ క్రీమీగా ఉండాలి, గట్టిగా ఉండాలి, తీయగా ఉండాలి. అలా అని చెప్పి చాలా రాక్ సాలిడ్లా కూడా ఉండకూడదు. మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ వల్ల పర్ఫెక్ట్ క్రీమీనెస్ వచ్చింది దీనికి. సో కింద డిస్క్రిప్షన్లో రెసిపీ ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ మట్కాల్లోనే పోయాలని రూల్ ఏం లేదు, మీరు స్టీల్ కటోరీలో పోసుకున్నా కానీ మీ కుల్ఫీ ఎక్సలెంట్గా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మట్కా లేదని చెప్పి ఆగిపోకండి. చియర్స్.